మాటలే రావట్లేదు. సరిపోతాయి కదా. ఇదే డాన్స్ కి విఆర్ కాలేజ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది తెలుసా? మూవింగ్ టు ద నెక్స్ట్ పర్ఫార్మెన్స్. అందరికి సమస్యలు ఉంటాయి కానీ వాటికి పరిష్కారాలే దొరకవు. కానీ మీ సమస్యలు మా పరిష్కారాలు అంటూ మన ముందుకు వస్తున్నారు సిసిఐ నుండి అనిల్ అండ్ టీమ్. కానీ ఇందులో మీకు ఒక సర్ప్రైజ్ ఉంది, అది మీకు తర్వాత చెప్తాను. ఇందులో ఒక స్టాఫ్ ఇన్వాల్వ్ అవుతున్నారు. గెస్ హూ? అండ్ వి గైస్ విల్ క్యాచ్ యు లేటర్. అందరూ బాగున్నారా? నేనెవరో గుర్తుపట్టుకొని చూద్దాం. నేను మీ ఓంకారన్నాని. బాగున్నారా మరి మీ అందరూ? ఈ రోజు మరి నేను ఒక సరికొత్త షోతో మీ ముందుకు వస్తున్నాను. ఆ షో పేరు వచ్చి SMPM, సమస్య మీది పరిష్కారం మాది. ఓకేనా? ఏంటి ఓంకారాన్ని వచ్చి చప్పట్లు కొట్టరా? చప్పట్లు కొట్టండి మరి. ఓకే ఓకే ఓకే. ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడానికి మరి మీకు ఒక సర్ప్రైజ్ ఇక్కడ. ఈ ప్రోగ్రామ్ మరి మీకు ఒక థ్రిల్ ఇస్తుందని నేను మీకు ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను. అదేదో మీకు చూతురు కానీ మరి ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడానికి ఇక్కడ మనకు ఒక హోస్ట్ కావాలి. ఆ హోస్ట్ ఎవరంటే మిస్టర్ హర్ష. ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ హర్ష. వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. క్రైమ్ టైంలో ప్రైమ్ న్యూసే కదా చదవాలి. ఓకే, మీరు చాలా ఛానల్ చూసుంటారు. అందులో చాలా ప్రోగ్రామ్స్, ఆ ప్రోగ్రామ్స్ లో చాలా ప్రాబ్లమ్స్. నా బ్రతుకు జట్కా బండి, మా ఆవిడ ఎద్దుల బండి అని. కానీ ఇవేవి సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ మా ఛానల్ సాల్వ్ చేసింది. అందుకే ఆ ప్రాబ్లమ్స్ ఏంటి చూడాలనుకుంటే డోంట్ గో అవే, బీ విత్ us. ఓకే, మరి ఇంతకీ ఆ సమస్యలు ఏంటి? మన రాష్ట్రంలో ఎన్నో సమస్యలు, తద్వారా తగాదాలు, గొడవలు, వీటన్నిటికీ ప్రాబ్లమ్స్ కారకులు ఎవరు? స్టూడెంట్సా? కాదు. పాలిటిక్సా? కాదు. చిన్న చిన్న సమస్యలే ఇలాంటి అన్నింటికి దారి తీస్తున్నాయి. కాబట్టి ఆ సమస్యలు ఏంటో చూద్దాం. మొదటిగా పెళ్లి సమస్య. పెళ్ళేమిటి, సమస్య ఏంటి అనుకుంటున్నారా? ఓకే, మరి ఆ పెళ్లి కొడుకుని ప్రవేశపెడితే మీకే అర్థమవుతుంది. లెట్స్ వెల్కమ్ పెళ్లి కొడుకు. బిల్డప్ బాగుంది, వెళ్ళి కూర్చోండి. సార్ చెప్పండి, మీ పేరు? MS నారాయణ. మీ ఊరు? ఫిల్మ్ నగర్. ఏ అడ్రస్ చదివితే తప్ప నా సమస్యకు పరిష్కారం చెప్పరా? అలా కాదు సార్, మీరు ఏం చేస్తుంటారు? బీటెక్ ఇంజనీరింగ్ చదువుతూ ఉంటా. ఇంకా చదువుతున్నారా? మీ వయసు ఎంత? చెప్పను. నాన్సెన్. ఇదేమైనా క్విజ్ కాంటెస్టా? ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు. అయినా మగవాడి వయసు, ఆడవాళ్ల పర్సు గురించి అడగకూడదని మా ప్రిన్సిపాల్ సుధాకర్ గారు ఏనాడో చెప్పారు. ఓకే ఓకే. అయినా నా గురించి నేను చెప్పుకుంటే అది SD. అందుకే నా గురించి, నా బయోడేటా గురించి చెప్పడానికి టీవీ యాంకర్ సుమను తీసుకొచ్చాను. సుమ గారు రండి, నా బయోడేటా గురించి ప్రజానీకానికి వివరించండి. సుమ గారు, మీరు నన్ను కవర్ చేస్తున్నారు, పక్కెళ్ళి చదువుకోండి. సభకు నమస్కారం. నా కర్మ కొద్దీ ఈ బయోడేటా ప్రోగ్రామ్ ని ఒప్పుకున్నాను. నా దారి నేను చక్కగా భలే ఛాన్స్ ప్రోగ్రామ్ చేసుకుంటుంటే ఈ పెద్ద మనిషి నన్ను పిలిచి మరీ బలవంతంగా ఈ ప్రోగ్రామ్ చేయిస్తున్నారు. అయినా ఈ పేరు MS నారాయణ అంట. క్రీస్తు పూర్వం ఎప్పుడో జన్మించాడండి, కానీ 1980లో జన్మించని చెప్పమని నన్ను వేధిస్తున్నాడు. ఈయన గత 25 ఏళ్ల నుంచి స్కూల్ చదువులు వెలగబెడుతున్నాడంట. గత 10 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ చదువుతున్నాడు. ఈయనకున్నని బ్యాక్లాగ్స్ ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవ్వరికి ఉండవండి బాబు. పెళ్లి పెటాకులు లేకుండా పెళ్లి కాని ప్రసాద్ అని పేరు పెట్టుకుని మరి తిరుగుతున్నాడండి. చూడండి, ఆయనకి ఎంత వయసు మీరు చెప్పండి, పెద్ద కుర్రాళ్ళ ఫోన్ కొట్టుకుంటూ డ్రెస్ వేసుకొచ్చాడు. ఏంటో. సుమా, స్టాప్ ఇట్.
నేను చెప్పమన్నదేమిటి, నువ్వు చెప్తున్నదేమిటి? ఇంకా చెప్పి అఘోరించింది చాలు, ఇంకా దయచేయి. మీరు చేసింది చాలు. మీ బయోడేటా చెప్పడానికి మీరేమైనా మోక్షగుండి విశ్వేశ్వరయ్య, ముప్పల్లి శాసగిరిరావు గారే. సరే, అసలు విషయానికి వద్దాం. మీ సమస్య ఏంటి? అది సమస్య అంటే అబ్బా సిగ్గేస్తుంది బాబు. మీరు సిగ్గుపడితే నా బొత్త ఊడిపోతుంది. మీరేదో సమస్య చెప్పండి. అది సమస్య అంటే సమస్య నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఈ మధ్యనే ఒక సంబంధం పీటల దాకా వచ్చింది, కానీ ఆగిపోయింది. ఎందుకని? నాకు ఉద్యోగం లేదని ఆ పిల్ల నన్ను చేసుకోనుంది. కానీ ఉద్యోగం రావాలంటే డిగ్రీ కావాలి. ఇంజనీరింగ్ మెకానిక్స్ బ్లడీ సబ్జెక్ట్ 100 టైమ్స్ రాశాను, కానీ అయిందా? లేదే. యూనివర్సిటీ వాళ్ళు నేను కట్టిన ఫీజుతో కనీసం 2 బిల్డింగులు కట్టుంటారు. ఇక ఈ డిగ్రీ వచ్చేది లేదు, నాకు పెళ్లి అయ్యేది లేదు. ఈ జన్మకిక నాకు శుభలేఖ లేనట్టే. ఈ జన్మలో నాకు శుభలేఖ లేనట్లే హర్షవర్ధన్ గారు, లేనట్లే. అయ్యో, ఎందుకు అలా బాధపడతారు? నాకు పెళ్లి కావట్లేదు. అసలు నేను కూడా తిరిగి తిరిగి బాగా అలిసిపోయి ఇంకా విసిగెత్తి వదిలేశాను. అయినా పెళ్లి చేసుకోకపోవడమే మంచిది. పెళ్ళయింది అనుకోండి, పెళ్ళని చెప్పినట్లు వినాలి, చిచి ఉద్యోగం చేయాలి, పిల్లలు పుడితే వాళ్ళ స్కూల్లో దించాలి, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావాలి, అబ్బే, అబ్బే. ఇంకా చాలా దరిద్రమైన పనులు చేయాలి. అవసరం అంటారా? లేదు, ఎంత అద్భుతంగా చెప్పారు హర్షవర్ధన్ గారు. నా కళ్ళు తెరిపించారు. ఇక నా జన్మలో ఇక పెళ్ళంటూ చేసుకోండి. కాబట్టి మనం ఒక సాంగ్ వేసుకుందాం. వేసుకోండి సాంగ్. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భద్రమారకు బ్యాచులరు, షాదీ మాటే వద్దు గురు, సోలో బ్రతుకే సో బెటరు. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భద్రమారకు బ్యాచులరు, షాదీ మాటే వద్దు గురు, సోలో బ్రతుకే సో బెటరు. చూశారు కదా, అది ఈ ముదిరి బెండుడి పెళ్లి సమస్య. ఓకే, మరి తరువాత ప్రాబ్లం ఏంటి? ఎక్కువ ట్రాక్ చేయడానికి ఇష్టపడలేదు. సరే, ఇదో విచిత్ర సమస్య. 2 పిల్లల ముద్దుల మొగుడి సమస్య ఏంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ పంతులు గారు. వెల్కమ్ పంతులు గారు, కూర్చోండి. ఏదో పింజారీ విధవా, కటింగ్ చేసుకోవచ్చు కదా దుర్మార్గుడు కూడా. షాంపూకి డబ్బులు లేవు, అందుకే చేసుకోలేదు. థ్యాంక్ యూ నాయన, కూర్చుంటా. ఓకే, చూశారు కదా, ఈ పర్సనాలిటీకి 2 భార్యలు అవసరం అంటారా? ఓకే, లెట్స్ వెల్కమ్ మొదటి భార్య. ఓకే, సరే, పంతులు గారు మొదటి భార్య కూడా వచ్చేసారు. మరి రెండో భార్య ఎలా ఉంటారు, ఆవిడ ఏ సాంగ్ తో వస్తారో చూద్దాం. Let's welcome. ఓకే, చాలా చక్కగా డాన్స్ చేశారు, బాగుంది. సరే పంతులు గారు, చెప్పండి అసలు మీ సమస్య. ప్లీజ్. చూశారుగా పంతులు గారు అసలు ఎందుకు దెబ్బలు తింటున్నారు చూడాలంటే డోంట్ గో అవే, బీ విత్ us. ఓకే, ప్లే. పంతులు గారు చెప్పండి అసలు మీ సమస్య ఏంటి? ఈ దిక్కుమాలు వాడిని ఎవరు తల్లిండి లక్షల లక్షలు కట్టాలు కోసి వీడు నాకు కట్ట పెట్టి నా గొంతు కోసిన మా అమ్మ నాన్న అనాలి. గొంతు కోసారా? ఎలా కోసారు? కత్తితో కోసారా? బ్లేడ్ తో కోసారా? ఏమి నాయన, ఇది క్రైమ్ కాదు. ఇందటి నుంచి రైమ్స్ పాడుతున్నావు. సారీ సార్, సారీ. సరే చెప్పండి మీ సమస్య ఏంటి? వీడికి ఆ 2 పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటో అడగండి. చెప్పండి సార్. కందిపప్పు శనగ పచ్చడి తిని తిని బోర్ కొట్టేసింది నాయన. కొత్తగా ఉంటుందని ఇలా ట్రై చేసా. అందుకని ఆ దిక్కుమాలి దాన్ని ఫేస్బుక్ లో చూసి 3వ కంటికి తెలియకుండా పెళ్లి చేసుకుంటాడా? అవునా? ముందు దివ్యంగా శంకరాభరణం అంటూ పడేవాడిని ఆయన. ఇది వచ్చాక జలకితికి రాజా జలకితికి రాజా అంటూ పాడుతున్నాడు ఆయన. ఏమి నాయన, ఆ పాట కూడా బాగా ఉంటుంది కదా, జలకతిక లాజా జలకతిక లాజా అని. ఓకే ఓకే. నాయన అదంతా కాదు గాని దీనికి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటో అడగండి. దీవే ఏంటి ప్లీజ్.
లేడీస్ చూశారు కదా, ఘట్టం కొట్టుకోవడం దాకా వచ్చింది. తదుపరి ఘట్టం ఏమిటి చూడాలంటే ఓకే ప్లే. పంతులు గారు చెప్పండి, అసలు మీరు ఎలా దొరికిపోయారు? ఏముంది నాయన, దీని దగ్గర ఉన్న 7 వరం లాగలో 3 వరం లాగలు దీనికి ఇచ్చాను. ఈమె కక్కుర్తమంటే దీన్ని చూపించింది. నా బాక్స్ బట్టలైంది ఆయన. అయ్యో అయ్యో, అలా ఎలా పాసిబిలిటీ అవుతుంది? వీడ పెద్ద కకృతి విధవన ఆయన. దాన్ని తీసుకొచ్చి నా ఎదురు ఫ్లాట్ లో పెట్టి రాత్రిపూట చాటింగులు డేటింగులు నా పిండా కూడును. అయ్యో 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 పంతులు గారు, ఎంత కక్కుర్తి కాకపోతే ఎదురెదురు ఫ్లాట్ లో పెడతారు. అయినా మీకు ఎదురెదురు ఫ్లాట్ లో పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అన్నింటికి సౌకర్యంగా ఉంటుందని అలా సెట్ చేశాను నాయన. ఓకే, ఆటో ఛార్జీలు పెరిగిపోతున్నాయి కాబట్టి 8:30 నుంచి దీని దగ్గర మొగల్ రేకులు, 10:30 నుంచి దీని దగ్గర ఫ్యాషన్ టీవీ చూడొచ్చు నాయన. అయ్యో అయ్యో పంతులు గారు, ఏమండి బహు సౌకర్యంగా ఉంటుంది సుమా. పంతులు గారు మీ పంచి పాత అయినా పంచులు చాలా హుషారుగా వేస్తున్నారు. థ్యాంక్ యూ నాయన. ఓకే, మీ సమస్యకి పరిష్కారం నా దగ్గర ఉంది. చెప్పండి నాయన త్వరగా. మీ సమస్య పరిష్కారం ఒకటే ఒకటి. మేడం, పంతులు గారు వారంలో మొదటి 3 రోజులు మీరు ఈవిడ దగ్గర ఉండాలి. మిగిలిన 3 రోజులు మీరు ఈవిడితో ఉండాలి. మరి ఆదివారం మీరిద్దరు నాతో ఉండాలి. ఆదివారం వాళ్ళకి సెలవు. ఏం కదా, క్షమించండి సార్, ఏదో పొరపాట్లు అన్నాను. అయినా ఇద్దరు నెల పెండి వెళ్ళండి బాబు. చెప్పాను కదా అన్నిటికీ సౌకర్యంగా ఉంటుందని. ఓకే, చూశారు కదా, ఇది ఇద్దరు పిల్లలతో సమస్య. దయచేసి మీరు కూడా అర్థమైంది కదా. సరే, ఇప్పుడు మరి విచిత్ర సమస్య. ఇక్కడ 2 జంటలు వచ్చాయి. ఒకటి సాఫ్ట్ పేర్ అయితే మరొకటి హార్ట్ పేర్. ముందుగా నేను లెట్స్ వెల్కమ్ సాఫ్ట్ పేర్. అంత ఇష్టం కటా ఏం చేసినా అడిగేదెవర్రా నా ఇష్టం. చడమడ చెలరేగిన చెప్పేదెవర్రా నా ఇష్టం. సార్ వెల్కమ్, కూర్చోండి. మీరు ఒకరే వచ్చారు, మీ ఆవిడ ఏది? ఓకే ఓకే, నాకు అర్థమైంది మీ సిచ్యువేషన్. ఓకే సరే, చూశారుగా, ఇతను అనుమానం భర్త. ఇదే ఈయన ఒక దుర్బుద్ధి. సరే, అలాగే నేను ఇప్పుడు మరొక పేరుని అనౌన్స్ చేయబోతున్నాను. లెట్స్ వెల్కమ్ ది అదర్ పేర్. మీద చూశారుగా, ఈవిడ వసీరామలమ్మ గారు. అక్క నమస్తే అక్క. సరే, మరి ఇప్పుడు వీళ్ళ సమస్యలు ఏంటో చూద్దాం. ముందుగా ఇట్రా, చెప్పండి సార్. నీ జుట్టు నీ వాయిస్ ఏంట్రా నీ వాటం? ఇది నా మ్యానరిజం సార్. సరే త్వరగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయి. ఓకే ఓకే, నాకు మీ బాధ అర్థమైంది. రాత్రి 1:15కి టైం అయింది. ఓకే ఓకే సరే మేడం, మైక్ ఇవ్వచ్చు కదా, పాపం ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారు ఆవిడ. ఓకే మేడం, చెప్పండి మీ సమస్య ఏంటి? ఈయన కొట్టి అనుమానం అండి. ఇంత వేగటం నా వల్ల కాదు. నాకు అర్జెంటుగా విడాకులు కావాలండి. ఏంటి, నీకు విడాకులు కావాలా? ఏంటే నువ్వు? అయ్యో, ఏ రిపోర్ట్ ఇట్రా. చెప్పండి సార్. నేనేం చెప్పానంటే, మా ఇంటి పైన 2 పోర్షన్లు ఖాళీగా ఉన్నాయి అబ్బా. ఓకే, నేను దానికి ఏం చెప్పా, బ్యాచిలర్స్ కి రెంట్కి ఇవ్వద్దని చెప్పానండి. అదేం చేసింది అడగండి. అదే ఏం చేసావే నువ్వు? అయ్యో అయ్యో అయ్యో, మీరు దూరం మేడం, చెప్పండి మీరేం చేశారు? అయ్యో, నోట్లో నాలుగు లేని పిల్లలు కదా అని రెంట్కి ఇచ్చానండి. వా, 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 వా. వాళ్ళు నోట్లో 4 పిల్లలా? వాళ్ళు నోట్లో 4 పిల్లలా? వాళ్ళు పిచ్చేరేందో చూపిస్తారు తెలుసా? దోళ ఈ రేంజ్ లో తిరుగుతున్నారు అక్కడ. నాకు మీ సిచ్యువేషన్ అర్థమైంది. అయ్యో లేదండి, ఈయన గోకి మరీ తీర్చుకుంటాడు. ఏంటి, దోళ ఏం తీసుకుంటున్నాడా? ఓకే ఓకే, ఎవరికి ఇచ్చింది తెలుసా? వెళ్ళి ఎవరికి ఇచ్చింది? పోయి వెళ్ళి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ కి ఇచ్చింది అక్కడ. అయ్యో 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 మేడం, ఎంత పని చేశారు. వాళ్ళు ఏమైనా ఏమనుకుంటున్నారు, మా డేంజర్ గల వాళ్ళు. ఓకే సరే, చెప్పు ఏంటో. ఓకే సార్, మీరు నాకు జీమెయిల్ లో ఒక మెసేజ్ పెట్టారు, మీ ఇంట్లోకి రోజు ఎవరో వస్తున్నారని. ఏంటది? నేను ఎప్పుడైనా ఇంట్లోంచి ఎప్పుడెప్పుడు బయటకు వెళ్తానా అని ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్ళేనో లేదో,
ఏమంటే పినాకిని సూపర్ వైట్ ఎక్స్ప్రెస్ ఇంట్లో తూర్పుపోతారు. అయ్యో, ఏం అయ్యో. చేస్తారు అడగండి. అయ్యో ఏం చేస్తారు? క్రికెట్ మ్యాచ్ చూడటానికి వస్తారండి. నిజం అండి, నిజం అండి. క్రికెట్ మీరు మ్యాచ్ కోప్పడికండి, నేను అడుగుతున్నాను కదా. క్రికెట్ మ్యాచా? అదేమన్నా ఇండియా పాకిస్తాన్ మ్యాచా చూడటానికి? ఓకే. ఐపీఎల్ లో, సిసిఎల్ లో, పిపిఎల్ లో నా పెండాకుడు నా శాన్ అన్ని వచ్చి ఇంట్లో తగలేతారు. మీరు ఇంకొక ఏం చేస్తారు అసలు నువ్వు వాళ్ళతో, ఆ? ఓకే సార్, లేదు. సరే. ఈయన మాత్రం తక్కువ తిన్నాడా అండి? ఈయన మాటలిని అబ్బాయిలు మొత్తాన్ని ఖాళీ చేయించి అమ్మాయిలకి ఇచ్చానండి. అమ్మాయికి రెండుకి ఇచ్చారు కదా, అమ్మాయికి అవునే, ఇచ్చారా? నేను మగాండి. అమ్మాయిలు ఏదో మంచోళ్ళైనట్టు వాళ్ళకి రెంటిస్తే రోజుకో రెడ్ బుల్ తాగి మా ఆయనతో కలిసి లుంగి డాన్స్ చేస్తున్నారండి. ఏంటో నువ్వు కబుర్లు చెప్తుంటే? అయ్యో వద్దండి కొట్టకండి, వచ్చాను సార్. ఏమయ్యా, ఇప్పుడు ఆ అమ్మాయిలు వచ్చి నీతో లుంగి డాన్స్ చేస్తానంటే వేయకుండా ఏం చేస్తాం? లుంగి డాన్స్, లుంగి డాన్స్, లుంగి డాన్స్, లుంగి డాన్స్. ఓకే ఓకే, నాకు అర్థమైంది మీ సమస్య. మీరు వెళ్ళి కూర్చొని చేయి తీసుకొని నేను సాల్వ్ చేస్తాగా. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు చూసారుగా, హార్డ్వేర్ సమస్య చాలా కష్టంగా ఉంటుంది. బెటర్ మీరు సాఫ్ట్వేర్ జాబులు చేయండి. అబ్బా ఓకే. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ భర్త గారి ప్రాబ్లం ఏంటో చూద్దాం. హలో సార్, హలో మాస్టారు, రండి చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నాకు విడాకులు కావాలి సార్. సార్ దీని రాత్రి నేను తట్టుకోలేకపోతాను. ఐ వాంట్ ఇమీడియట్లీ. ఏం రో ఇప్పటిదాకా తెలుగులోనేగా మాట్లాడినావు. ఇంత మందిని చూడగానే ఇంగ్లీష్ వస్తోందారా నీకు? సార్ ఇదే సార్ ప్రాబ్లం. నీ తల్లి కూర్చో. కూర్చోండి, కూర్చోమన్నారుగా. సార్ నాకు విడాకులు కావాలి సార్. ఏదో నువ్వు అడిగేది విడాకులు? ఇదిగో రిపోర్టు ఇవాళ చెప్తున్నా, నాకు కావాలి విడాకులు. అదేంటి మేడం, ఇస్త్రాకులు అడిగినంత ఈజీగా అడిగారు ఇడాకులు. నీకు పెళ్ళయిందారా? అవ్వలేదు మేడం. మరి నీకెందుకు పాలు డబ్బాలో పడక? అయ్యో, వన్ సెకండ్, ఇక్కడ ఒకసారి కట్టు. ఏం జరుగుతుంది? ఇంత పెద్ద స్టేజ్ మీద నా స్టూడియోలో నా రిపోర్టర్ని పట్టుకుని తిట్టేస్తున్నారు. మీరు ఏమనుకుంటున్నారు? మీరు నువ్వెవర్రా? పెద్ద పాలు డబ్బాలో పడక అయ్యో అయ్యో. ఏం జరుగుతుంది? హర్ష, నేనేం చెప్పాను? నేను ప్రాబ్లం లేకుండా జాగ్రత్తగా ప్రోగ్రామ్ కండక్ట్ చేయమని చెప్పానా లేదా? నాకు చిన్న డౌట్, మధ్యలో ఎందుకు వస్తావు? అనవసరం ఇది గోకించుకోండి. నా షో. ఓకే ఓకే నేను క్రియేటర్ని. నేను రాకుండా ఎవరు వస్తారు? ఓకే, నేను అన్నా. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. ఆయన ఏంటి సార్ మీ ఆవిడ చెడ్డ మనుషులు ఇద్దరు మాట్లాడుతుంటే అసలు రెస్పెక్ట్ అవుతుంది. మొగుండి 3 ఏళ్ళుగా కాపురం చేస్తున్నారు. నాకే రెస్పెక్ట్ లేదు. అటు ఇటు కాకుండా తేడాగల్లో ఉంది. మీకు రెస్పెక్ట్ ఇచ్చారండి. ఓకే 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 హర్ష, నాకు ఇక్కడ సిచ్యువేషన్ మొత్తం క్లియర్ గా అర్థమైంది. మాడిపోయిన వాసన వస్తుంది, జాగ్రత్తగా ట్యాకిల్ చేసుకో. ఓకే, ఓకే. ఏదైనా ప్రాబ్లం వస్తే అడుగు, మధ్యలో వస్తుంది. ఓకే ఓకే సరే ఏంటో. ఇదంతా కాదు రిపోర్టరు. ఇవాళ నిన్న సమస్యలన్నీ చెప్తా, దాన్ని సోచాయించి సమ్ చేసుకో. సరే మేడం. పొద్దుగాలే ఫోన్ చేస్తా. ఓకే. మొగుడా తిన్నావా అంట. ఓకే. కోడింగ్ చేస్తున్నా అంటాడు. మళ్ళా ఫోన్ చేస్తా మధ్యాహ్నం, మొగుడా తిన్నావా అంట. కోడింగ్ చేస్తున్నా అంటాడు. మళ్ళా రాత్రికి ఫోన్ చేస్తా, మొగుడా తిందువుగా రా అంట. కోడింగ్ చేస్తున్నా అంటాడు. 24 గంటలు కోడింగ్ తిరుగుతాడు. అడుగు సార్ చెప్పండి. ఇప్పటికీ అర్థం కాలేదా నీకు? ఏం సార్? కంప్యూటర్ కోడింగ్ సార్. కోడింగ్ కి కోడికి తేడా తెలియకుండా పోతుంది. దీంతో కాపుకు వెళ్ళ చేయమంటారు సార్. ఓహో, అది కంప్యూటర్ కోడింగ్ అపార్థం చేసుకున్నాను. నాకు వచ్చింది కదా, మీకు ఒక విషయం చెప్తాను. ముచ్చటగా గాలిలో ఉండదు అంటారు. అది గోడ మీద పిడకలేసేటి సైజులో ఉంటుంది సార్. ఎలా తింటా సార్? నాకు అర్థమైంది. ఏమో నకరాలు చేస్తున్నావు. గబేదారులు పెళ్లి చెప్పుల్లో చేస్తే బర్ర లెక్క తిన్నాడు. కొట్టేలా ఉన్నాను సార్. మళ్ళా ఏం చేస్తున్నాడు రిపోర్ట్ తెలుసా? అవును సార్. ఇంత పెద్ద కూల్ డ్రింక్ బాటిల్ ఇస్తే కుడి తాగినట్టు తాగిండు. సిగ్గుండాలి. అక్కడికి వెళ్ళి డైలాగ్ చెప్పు. సార్ ఇదంతా కాదు సార్, నాకు విడాకులు కావాలంతే. సరే అది కాదు సార్, చెప్పండి. మొదటికి మొన్న బర్గర్ తెచ్చాను సార్. ఓకే మేడం, మీరు కాదు మాట్లాడుతున్నానా సార్? మీరు తెచ్చుకోకండి, తర్వాత చచ్చిపోతారు. ఓకే బర్గర్ తెచ్చాను సార్. ఓకే రొట్టె ముక్కలు తెచ్చావు ఎందుకు అని చెప్పి